నిన్న ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు సమావేశమై సినీ కార్మికుల యొక్క కష్టాలని, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. నిర్మాతలకు కూడా ఆయన పలు సూచనలు చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఇంతకు ముందులా సినిమాలు బోల్డ్ అని రావట్లే. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద హీరోల సినిమాలు రావాలంటే సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాల కోటి వస్తున్నాయి. పెద్ద సినిమాలు ఉంటేనే దాంట్లో అందరికీ అవకాశాలు ఉంటాయి. బోల్డ్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. చిన్న నిర్మాతల వీళ్ళని పెట్టుకోలేరు, వాళ్ళ వల్ల కాదు. ఒకటి అరాకొర పని చేసుకుంటూ పోతారు. అందరికైతే పనులు లేవు. జూనియర్ ఆర్టిస్టులకైతే నెలకి ఇంతకుముందు రోజు పని ఉండేది. అంటే రోజుకో పెద్ద పెద్ద షూటింగ్లు అయ్యేవి. ఇప్పుడు నెలకి 10 రోజులే పని ఉంటుంది. మరి వాళ్ళకి జీతం ఎలా? సరిపోవట్ల. కాబట్టి ఏమంటున్నారంటే, ఎట్లా షూటింగ్స్ ఎక్కువ జరగట్లేదు కాబట్టి ఉన్న వేతనాలన్నా పెంచండి, మేము బతకలేకపోతున్నాము అని అడిగితే ఎవరు పట్టించుకోకపోగా మొన్న రీసెంట్లీ సమ్మె చేశారు 18 days. ఆ ఎఫెక్ట్ కూడా చాలా సినిమాలపైన పడింది. కొన్ని సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకోవడం జరిగింది. ఇంకొన్ని సినిమాలు ఏదో ఇప్పుడిప్పుడు నత్తరడకని రిలీజ్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్ యాక్చువల్ చెప్పాలంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు నన్ను అడిగితే. అంటే నా అభిప్రాయం చెప్తున్నా, 1 నుంచి 5 కోట్లు లేదా 10 కోట్ల లోపు సినిమాలకి ఇంత వేతనం, 10 కోట్లు దాటి 25 కోట్ల వరకు ఉండే సినిమాలకి ఇంత వేతనం, 25 కోట్ల నుంచి 50 కోట్లు 100 కోట్లు ఉండే సినిమాలకి ఇంత వేతనం, ఆ పైన ఉండే వాటికి ఇంత వేతనం అని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అంటే ఎట్లయితే మన హీరోలకి పెడతామో అది టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 సినిమాలకు పెడితే పనిచేసేవాడు కూడా అలాగే వస్తాడు. ఏం సినిమా దొరికిందో, టైర్ 2 సినిమా ఒకటి దొరికింది, ఈరోజు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, వెళ్ళి వస్తాం అంటారు అంతే. ఎందుకంటే కార్మికులు ఇక్కడ రూల్ ఉంది కాబట్టి అడిగారు, కానీ వీళ్ళందరూ ఇండిపెండెంట్గా కూడా పని చేసుకుంటారు. ఇప్పుడు కెమెరామ్యాన్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బయట కూడా మాట్లాడుకుంటారు, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటారు. అప్పుడు ఏమడుగుతారంటే, ఒక షార్ట్ ఫిల్మ్ ముందు పని చేస్తావా అని అడుగుతారు, మీ బడ్జెట్ ఎంత అని అడుగుతారు. ఆ బడ్జెట్కి తగ్గట్టే వీళ్ళ రెమ్యునరేషన్ చెప్పుకుంటారు వీళ్ళు. బయట ఆర్టిస్టులు కూడా అంతే, మీ బడ్జెట్ ఎంత, లో బడ్జెట్ అంటే తక్కువకి వెళ్తారు, ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువకి వెళ్తారు. సేమ్ అదే ఆ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ని మనం ఇండస్ట్రీలోనూ అప్లికబుల్ చేస్తే ఎలా ఉంటుందంటే, పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు వాడి మైండ్ ఎలా పెద్ద పేమెంట్ వస్తుందని తెలిసి ప్రిపేర్ అయిపోతాడు. చిన్న సినిమాకి చిన్న పేమెంట్ ఇస్తారని తెలిసి ప్రిపేర్ అయిపోతాడు. చిన్న నిర్మాతలు కూడా మనం ఇంతే ఇచ్చుకోవాలని చెప్పి చాలా హ్యాపీగా సినిమా తీస్తాడు. ఎవరికీ బరువు ఉండదు చెప్పాలి అంటే. ఇట్లాంటివన్నీ యాక్చువల్గా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. బట్ సమ్మెలకి వెళ్ళి స్ట్రైకులు గీకులు చేస్తే ఎవరికీ ఒరిగేదే ఉండదు, అందరికీ నష్టమే చెప్పాలి అంటే. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ని పట్టించుకోండి అని రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఈవెన్ దిల్ రాజు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ చిన్న నిర్మాతలను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరు రిలీజ్ చేసుకున్న ఊరంతా హోర్డింగ్లు వాళ్ళు వేసుకోలేరు. మొన్న ఒక సినిమా బార్బరిక్, పాపం సినిమా నిజంగా చాలా బాగుంది, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఆ డైరెక్టర్ ఏమో చెప్పుతో కొట్టుకున్నాడు, జనాలు రావట్లేదని. అడిగాము లైవ్లో, నేనే అడిగా, బాబు నువ్వు ఎందుకు నువ్వు ప్రమోట్ సరిగ్గా చేసుకోలేదేమో, రాలేదేమో జనాలు అంటే, నేను 1.5 కోటి ఖర్చు పెట్టానండి. అంటే పాపం ఆయనకి 1.5 కోటి చాలా ఎక్కువ చిన్న నిర్మాతలకి. వీళ్ళు 10 కోట్లు 20 కోట్లు పెట్టినా సరే అనుకున్నంత ప్రమోషన్ వస్తుందో రాదో తెలియదు. సో అట్లా ఖర్చు పెట్టుకుంటారు చిన్న నిర్మాతలకి, అవి చాలా ఎక్కువ. ఊరంతా హోర్డింగ్స్, ఎక్కడ పడితే అక్కడ మెట్రో పిల్లర్స్ మీద, ఇది మెట్రో ట్రైన్ మీద ప్రమోషన్స్ చేసుకోలేరు వాళ్ళు. పెద్ద పెద్ద కట్అవుట్లు వేసుకోలేరు. మహా అయితే కృష్ణనగర్, ఇంద్రనగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ మీద పోస్టర్లు వేసుకోగలరు అంతే. అంతకుమించి ఇంకా పాపం ఇంకేమి చేయలేరు. అట్లాంటి నిర్మాతల్ని కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, అవి కూడా తీర్చుకోగలగాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే టికెట్ ప్రైజెస్ అంటారు, కానీ ఇది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. కాకపోతే ఏంటంటే, నేను ఇక్కడ కూడా చెప్తా, ప్రొడ్యూసర్కి పాపం షెల్ లైఫ్ ఇవాళ రేపట్లో 3 రోజులే యాక్చువల్గా. ఆ 3 రోజుల్లోనే వచ్చిన కాడికి సంపాదించుకోవాలి, అందిన కాడికి ఎక్కువ రిలీజ్ చేసుకోవాలి అనుకుంటాడు. సో దాంట్లో తప్పేం లేదు. సో ఏదేమైనప్పటికీ సినీ కార్మికుల సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. అండ్ ఇంకొకటి, హైదరాబాద్లో ఇప్పుడు ఏంటంటే ఏ లాంగ్వేజ్ వాడైనా వచ్చి ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. మన దగ్గర అంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఏఐ స్టూడియోలు కూడా వచ్చాయి. రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా వాస్ట్గా ఉంది. ఈవెన్ ఇంకా ఫిలిం సిటీలు వస్తున్నాయి. ఇప్పటికీ ఉన్న అన్నపూర్ణలో కూడా మొన్న కొత్త టెక్నాలజీ తెచ్చారు. దిల్ రాజు గారు కూడా ఏఐ స్టూడియో ఓపెన్ చేశారు. సో ఎక్కడెక్కడ ముంబైలకి, ఇప్పుడు అంటే మనం ముంబైకి వెళ్తాంలే, మిగతా భోజ్పురి లాంగ్వేజ్లో లేకపోతే చిన్న చిన్న బెంగాలీ సినిమాలు ఎప్పుడైనా వస్తాయి. ఈవెన్ కన్నడ,
మలయాళం, తమిళ్ అయినా సరే అక్కడ లేని సౌలభ్యాలు మన దగ్గర మస్తుగా ఉన్నాయి. సో, వాళ్ళు హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. దానికి గూడా ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే అందిస్తామని గూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సినిమా మీద బాగా ఫోకస్ పెట్టాడు. యాజ్ వెల్ యాజ్ మొన్న జరిగినటువంటి 10 ఏళ్లకు నుంచి ఆగిపోయిన గద్దర్ అవార్డులు గూడా ఆయన ఇచ్చాడు. అంటే నంది అవార్డులు గూడా ఆయన గద్దర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలైతే అందుతున్నాయి. రాయితీలు కూడా వాళ్ళు ఇస్తారు. అన్నీ చూసుకుంటారు. వీళ్ళేంటంటే ఏదైనా సమస్య వస్తే చర్చకు రావాలి. చర్చకు రాకుండా ఎవరికి పడితే వాళ్ళు సమ్మెలు చేస్తే ఎవరికీ ఫలితం ఉండదు. అదే ఆయన చెప్పాడు. సో, వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ సినిమా కార్మికులకి అంటే ఇప్పుడు నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చడం, అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం అండ్ ఇంకొకటి గద్దర్ అవార్డులు ఇష్టం లేకుండా ఇస్తున్నామని చెప్పడం. ఏవో కొన్ని కొన్ని చోట్ల సినిమా పరిశ్రమకి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా లేరు అనే ప్రచారం జరిగింది. బట్ ఆయన అట్లా కాకుండా ఉల్టా ఉంది ఇక్కడ. మ్యాక్సిమం కావాల్సినంత ఇస్తున్నాడు. వీళ్ళు పిలిచినప్పుడల్లా చర్చలకు హాజరవుతున్నాడు. అట్లాంటివి ఏమీ లేవు. అండ్ ఫ్యూచర్‌లో అయితే ఈ నెక్స్ట్ 4 డేస్‌లో అయితే నాకు తెలిసి ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది తెలంగాణలో. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్.